అందరికి శనార్థులులా నమస్తే. బాగున్నారా? నేనైతే బాగున్నా కానీ మీ ముంగటికి ఒక మంచి ముచ్చట పట్టుకొని వచ్చినా. మరి ఆ ముచ్చట ఏందో ఒకసారి చూద్దామా? అయితేనోళ్ళ మనము ఇండ్లల్లో సరదా కోసం పెంచుకుంటాం కదా పెంపుడు జంతువులు. ఆ పెంపుడు జంతువులతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కోళ్ళు అనుకో, వాటికి ఆకలి అయితే అని పిలవంగానే వస్తాయి. ఇన్నని బియ్యం ఇత్తులో, ఇన్నని నూకలో, ఇన్న లేకపోతే ఇంతంత వడ్లో గిడ్లో అంతే పోతాం, మంచిగా తింటాయి. అదే ఆవులు అనుకో, వాటికి ఆకలి అయినప్పుడు ఇంతంత గడ్డి ఎత్తే అవి మంచిగా ఉంటాయి, ఇన్నని పాలు ఇస్తాయి. కానీ పెంపుడు జంతువులల్లా బాగా కోపంగా ఉండేటివి ఉంటాయి కదా, గవేనుల్లా కుక్కలు. కుక్కలు మంచి కుక్కలు ఉంటాయి, చెడ్డ కుక్కలు ఉంటాయి. కొన్ని అయితే ఊర కుక్కలు కూడా ఉంటాయి. మనం బయటికి పోగానే మన మీదకి బోబో అని ఉరికచ్చి మన పిక్కలను పట్టుకొని కరిచే కుక్కలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి మనము ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు ఉంటాయి కదా నుల్లా, దా పెంపుడు కుక్కలను కూడా మనము గట్టిగా అదుపు చేయాలి. అదుపు చేయలేదనుకో అవి మన మాట కూడా వినాయి. దానికి పైన వేరేటోళ్ళం కూడా ఉరికిపై పిక్కలు అందుకొని పొట్టు కరిచి ఇచ్చి పెడతాయి. కాబట్టి వాటిని మనము పెంచుకునుడు గొప్పతనం కాదు, వాటిని మనము అదుపు చేసే గొప్పతనం. ఇప్పుడు మనం చూడబోయే వార్త ఏంటంటే, ఒక బుజ్జి లిఫ్ట్లోకి వెళ్ళి పోతుందట. లిఫ్ట్లోకి వెళ్ళి పోవుడుతోటే ఆ లిఫ్ట్ డోర్లు ఓపెన్ కాగానే ఒక కుక్క ఉర్రికొచ్చి ఆ పాప మీద దాడి చేసింది. ఉల్లా గట్లా దాడి చేస్తుంటే ఆ పొల్ల మస్తు భయపడ్డది. దా ముచ్చటేందో నేను చెప్పుడు కాదు కానీ ఒకసారి మీడియా చూడుర్రి. చూసిన అరులా ఇగో గిట్లుంటుంది ముచ్చట. కుక్కలను పెంచుకోగానే గొప్పతనం కాదు, మనము వాటికి ఏం తిండి పెడతాము, ఎట్లాంటి తిండి పెడతాము, అసలు తిండి పెట్టకపోతే గవి ఎంత గుర్రు అనుకుంటా మనసుల మీదకి వస్తానాయి అనేది కూడా చూసుకోవాలి. ఎందుకు అందరు కుక్కలను పెంచుకుంటారు కానీ వాటిని జనాల మీదకి కానీ రోడ్ల మీదకి కానీ వదిలిపెట్టకుండా గట్టిగా ఇంట్లోనే కట్టేసుకొని ఉంచుకోవాలి. అరే కట్టేసుకోమన్నాం కదా అని గట్టేసుకోకూరి. ఉన్న కుక్కలు పుట్టుకుమంటాయి. వాటికి టైంకి ఇంత ఫుడ్ పెట్టాలి. టైంకి ఇంత తిండి పెట్టలేదనుకో ఇక ఇప్పుడు జరిగింది కదా, ఇక గట్లనే అవుతుందిలో. కుక్కలకు కూడా కోపం వస్తుంది, కుక్కలు కూడా మనసుల మీదకి ఎగబడతాయి. మరి జాగ్రత్త, కుక్కలను పెంచుకునేటప్పుడు జర చూసి పెంచుకోర్రి. ఇక చూసిరు కదా నువ్వులా గియ్యి ఈ అటి ఇచ్చేంద్రం ముచ్చట్లు. మళ్ళా మంచి ముచ్చట్లతోటి మళ్ళీ మీ మెంగడికి అత్తడు మీ ఇచ్చేంద్రం ఈరయ్యా.